ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకుందాం. ఈ వీడియో ద్వారా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అడిగేటువంటి ఒక మంచి చాప్టర్, ముఖ్యమైనటువంటి విషయము పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది లోయర్ క్లాసెస్ అయినటువంటి 10th లోపు కానీ, ఇంటర్, టెట్, పీజీటీ ఆర్ టీజీటీ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడిగేటువంటి ఒక టాపిక్లో వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను మీకు ఏ విధంగా చెప్తాను అంటే, మీరు ఇంతవరకు నేర్చుకుని ఉండొచ్చు. మీకు మంచి అవగాహన ఉన్న వాళ్ళకి, బాగా నేర్చుకున్న వాళ్ళకి కాదు, లర్నర్స్కి మాత్రమే. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, ఇంగ్లీష్ గ్రామర్ను నేర్చుకోవాలనుకుంటారో, అలాగే మంచి మార్కులు తెచ్చుకోవాలనేటువంటి స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ లెవెల్లో, 10th లెవెల్లో ఉన్న వాళ్ళు కానీ, మనలో డిఎస్సిలో టెట్ కానీ, పీజీటీ, టీజీటీలలో గ్రామర్ మాకు రాదు అని అనుకున్న వాళ్ళకు ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది, చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో. ఈ వీడియోలో మీకు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్తాను. మనకు తెలిసినటువంటి టాపిక్కే మీకు తెలిసి ఉండొచ్చు, కానీ దీని ద్వారాగా మనము ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ యొక్క టాపిక్ యొక్క విషయము, ఈ టాపిక్ను మనం నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలి, సింపుల్ డెఫినేషన్స్ తెలుసుకుంటే అవలేలుగా వాళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్ మనము చేయొచ్చు. ఒక క్వశ్చన్ మనం డీల్ చేస్తున్నాం అనుకోండి, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందులో ఉంది, నౌన్లో ఉందా, లేదంటే ఇచ్చింది ప్రొనౌనా, వర్బా ఆర్ యాడ్జెక్టివా, యాడ్వర్బా అనేది మనకు తెలియాలి అని అనుకో. ఎలా తెలియాలి అనేది మనకు కన్ఫ్యూషన్లో ఉంటాం. అది తెలియకపోవడం వల్ల మనం చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటాం. సో అలాంటి తప్పులు మరలా పునరావృతం అవ్వకుండా ఒక్కసారి నేర్చుకుంటే జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే మీరు చెప్పేస్తారు, టక్కున చిటికలో చెప్పేస్తారు 8 అని కదా. 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి. నేను ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను పోల్స్తాను అని చెప్పాను కదా. మొదటిగా ఫ్యామిలీ అంటే ఎవరుంటారు మనకు తెలుసు. ఒకరు ఫాదర్, మదర్, బ్రదర్ ఆర్ సన్. ఇక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు కాబట్టి నేనేమంటానంటే సిస్టర్ 1, సిస్టర్ 2, 2 అమ్మాయిలకి సిస్టర్ 1, సిస్టర్ 2. ముందు ఈ 5 చూద్దాం. ఈ 5 గురించి చూసిన తర్వాత మిగతావి చెప్తాను. ఫ్యామిలీలో ఫాదర్ ఉన్నాడు కదా, మరి ఈయన యొక్క డ్యూటీ ఏమిటి, ఇతను చేసేటువంటి డ్యూటీ ఏంది అని అనుకున్నాం అనుకోండి, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో మనకు సెంటెన్స్లో కానీ చూసామనుకోండి, కంపారిజన్ చేసుకున్నామంటే సెంటెన్స్లో కూడా ఒక హెడ్గా ఉంటారు. హెడ్గా ఒకరు ఉంటారు. ఎవరు ఉంటారు హెడ్ అంటే? నౌన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద సెంటెన్స్. అవునా? నౌన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద సెంటెన్స్. నెక్స్ట్ మదర్ ఇంట్లో అమ్మగారు ఏం చేస్తుంటారంటే సర్వీస్ ఇస్తారు. మంచి సర్వీస్ చేసేవాళ్ళు అంటే ఇంట్లో పని అంతా కూడా చేసుకునేది అమ్మ కాబట్టి, అమ్మతో మనం ఎవరిని పోలుస్తున్నాం అంటే సెంటెన్స్లో వెర్బ్ను పోలుస్తున్నాం. ఎందుకంటే వెర్బ్ ఈజ్ ద వర్డ్ విచ్ షోస్ యాక్షన్. వెర్బ్ అంటే మనకు సింపుల్ డెఫినేషన్ యాక్షన్. నెక్స్ట్ సన్ ఉన్నాడు కదా, ఈ సన్ ఈజ్ ద రీప్లేస్. ఎవరికి బదులుగా వస్తాడు అంటే రీప్లేస్ చేస్తాడు. ఫాదర్ ఆర్ నౌన్కు బదులుగా వస్తాడు కాబట్టి దీన్ని ఏమన్నానంటే ప్రొనౌన్ అన్నాను. నెక్స్ట్ సిస్టర్ 1 అనుకుంటున్నాం కదా, ఈ సిస్టర్ 1 యొక్క డ్యూటీ ఏంటంటే ఫాదర్ను పొగడటం. సో టాకింగ్ అబౌట్ టాక్స్ అబౌట్ ఫాదర్. నాన్న గురించి మాట్లాడుతుంటుంది కాబట్టి దీనికి మనం ఎవరుంటారో ఇలాంటి వర్క్ అంటే యాడ్జెక్టివ్ చేసిద్ది పని. యాడ్ వర్బ్ ఉంది కదా, మరి సిస్టర్ 2 అనుకున్నాము, యాడ్ వర్బ్ అంటున్నాము. ఈ యాడ్ వర్బ్ ఎవరికి సపోర్ట్ చేసిద్ది అంటే ఇట్ సపోర్ట్స్ ద వర్బ్. వర్బ్గా ఉన్నటువంటి
అమ్మ మనకు అమ్మకు సపోర్టు రెండో అమ్మాయి, పెద్ద అమ్మాయి నాన్నకి సపోర్ట్ చేసినప్పుడు రెండో అమ్మాయి ఆటోమేటిక్గా అమ్మకు సపోర్ట్ చేస్తుంది. అలాగని ఇక్కడ మనం అంటే కొంచెం అలా అలా అనుకుందాం. ఏంటి, చిన్న పాప ఎక్కువగా వాళ్ళ అమ్మకు సపోర్ట్ చేసింది అంటే ఇట్ గివ్స్ ఏ సపోర్ట్ టు ద వెర్బ్కు సపోర్ట్ చేసిద్ది. కాబట్టి దీన్ని మనం ఏమన్నామంటే యాడ్ వెర్బ్. నెక్స్ట్ మరలా ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంతేనా? నౌను, ప్రొనౌను, వెర్బ్, యాడ్జెక్టివ్, యాడ్ వెర్బ్. ఇంతవరకు 5 వచ్చినాయి. మిగతా మూడింటిని గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక చిన్న పాఠం లేదా మనకు ఒక స్టోరీ లాగా ఉంటుంది. ఇది కథ వినండి. ఇందులో ఫాదర్, మదర్, సన్, సిస్టర్ 2 అన్నాను. తర్వాత మిగతా వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను. మదర్ ఉండి ఫాదర్ని అడుగుతుంది, ఏమండి ఇంట్లో పని అంతా నేను ఒక్కరిని చేసుకోలేకపోతున్నాను అంటే దానికి ఫాదర్ ఏమంటే 2 సర్వెంట్స్ని అపాయింట్ చేస్తాడు. అందుకే సర్వెంట్ 1, సర్వెంట్ 2 వీళ్ళిద్దరిని మనం పని అప్పచెప్పాడు. మొత్తం పని కాకుండా కొంత పని చెప్పాడు. కాబట్టి దాన్ని మనం ఏమందంటే రిలేషన్ పెంచుతుంది. సో మనకు రిలేషన్ పెంచేటువంటి వర్డ్ ఇందులో ఏది ఉందంటే ప్రిపోజిషన్ ఈజ్ ఎ వర్డ్ షోస్ రిలేషన్షిప్. నెక్స్ట్ ఇందు కదా S2 అని చెప్పాను. మరి రెండో అతను ఏం చేస్తున్నాడంటే అన్ని పనులు చేసుకోమని చెప్పాడు. పైన అతను కొన్ని పనులు చేయమన్నాడు, ఇతను మొత్తం పనులు చేసుకున్నాడు. అందుకని చెప్పేసి ఇతని జాయినింగ్ ఆల్ వర్క్స్ కంబైనింగ్ చేయమన్నాడు. కాబట్టి ఇక్కడ మనకు జాయిన్ చేసే వర్డ్ ఏముందంటే కంజంక్షన్. 9th 1, 8th లాస్ట్గా మనకు ఫ్యామిలీలో ఇంకొకరు ఎవరు వస్తుంటారు ఇంటికి అప్పుడప్పుడు గెస్ట్లు వస్తుంటారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు మనకంటే జాయ్ పంచుకుంటారు లేదా సారో బాధల్లో పంచుకోవడానికి వస్తుంటారు. ఈ హ్యాపీనెస్ కానీ సారోని కానీ పంచుకోవడానికి వచ్చే వాళ్ళనే ఏమని పిలుస్తామంటే ఇంటర్జెక్షన్. అర్థమైందా? ఈ విధంగా మనకు సెంటెన్స్లో 8 వర్డ్స్ ఉన్నాయి. ఆ 8 వర్డ్స్ యొక్క ఫంక్షన్స్ని బేస్ చేసుకొని ఫ్యామిలీతో మనం కంపేర్ చేసుకుంటే ఈ యొక్క 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈజీగా గుర్తుంటాయి. ఏమన్నాను అక్కడ? ఫాదర్ హెడ్, సెంటెన్స్లో నౌన్ హెడ్. మదర్ లాగా సెంటెన్స్లో వెర్బ్. దెన్ సన్ రీప్లేస్ చేసిద్ది ప్రొనౌన్. సిస్టర్ 1 టాకింగ్ అబౌట్ ఫాదర్. దెన్ సిస్టర్ 2 మదర్ గురించి చెప్పాను, ఇక్కడ మదర్కి సపోర్ట్ చేసిద్ది కాబట్టి యాడ్ వెర్బ్. దెన్ సిస్టర్ ఇక్కడ సర్వెంట్ 1 రిలేషన్ తీసుకొస్తుంది కాబట్టి ప్రిపోజిషన్ అన్నాను. సర్వెంట్ 2 జాయిన్ చేస్తుంది కాబట్టి కంజంక్షన్ అని చెప్పాను. గెస్ట్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళని గెస్ట్లు వచ్చేది ఎందుకు? ఎక్స్ప్రెసెస్ జాయ్ కానీ సారా కాబట్టి వాళ్ళని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్జెక్షన్ అని అంటాము. ఇది 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను గుర్తుపెట్టుకునే విధం. మరి వీటికి సింపుల్ డెఫినేషన్స్ ఉన్నాయన్నాను కదా. ఈ సింపుల్ డెఫినేషన్స్లో నౌన్ అంటే ఏంటంటే నేమింగ్ వర్డ్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ఏ నేమింగ్ వర్డ్. నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్. వెర్బ్ వచ్చేసరికి మనకు ఏం చూపిస్తుంది ఇక్కడ? యాక్షన్. వెర్బ్ ఈస్ ఏ యాక్షన్ వర్డ్ కాబట్టి ఈ వెర్బ్ యాక్షన్ వర్డ్, ఇట్ షోస్ యాక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ ఏం చేస్తున్నాం? రీప్లేసింగ్ నౌన్. యాడ్జెక్టివ్ డిస్క్రైబ్. యాడ్ వెర్బ్ మోడిఫై. ప్రిపోజిషన్ రిలేషన్, ఆల్రెడీ రాశాను ఇక్కడ రిలేషన్షిప్. దెన్ కంజంక్షన్ ఇట్ ఈస్ యూస్డ్ టు జాయిన్. దెన్ ఇంటర్జెక్షన్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ సారో అండ్ జాయ్, హ్యాపీనెస్. ఇది ఇంతటితో మనకు ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ యొక్క ఇంట్రడక్షన్ అనేది నేను ముగించాను. 1 by 1 మనం ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఫ్యామిలీలో హెడ్ వచ్చేసి మనకు ఫాదర్ అని చెప్పాను. తర్వాత సెంటెన్స్ సరికి వచ్చేసరికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొట్టమొదటికి వచ్చేది నౌన్. ఒక ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకొని ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ వెళ్దాం. మరి ఇప్పుడు నౌన్ గురించి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ నౌన్ అంటే దీన్ని నేమింగ్ వర్డ్ అని చెప్పాను.
నేమింగ్ వర్డ్. నేమింగ్ వర్డ్ అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్లేస్, థింగ్. ఇవి నౌన్ అని చెప్పాను. ఇందులో నౌన్స్ యొక్క రకాలు, వాటిని కైండ్స్ ఆఫ్ నౌన్. కైండ్స్ ఆఫ్ నౌన్స్లో దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నవి. అందులో వన్ వచ్చేసి ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్స్లో ఏముంటాయి? నేమ్స్ ఆఫ్ పర్టికులర్, నేమ్స్ ఆఫ్ ప్రాపర్ అంటే పర్టికులర్ పర్సన్, ప్లేస్, థింగ్. సెకండ్ వన్ కామన్ నౌన్. నేమ్స్ ఇన్ జనరల్. జనరల్గా వాడే వర్డ్స్ అన్నిటి కూడా కామన్ నౌన్ అంటాం. దెన్ థర్డ్ వన్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్. నేమ్స్ ఆఫ్ మెటల్స్. కలెక్టివ్ నౌన్. గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్. దెన్ అనదర్ వన్ ఈజ్ దట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చేసి దేన్ని అంటామంటే వర్డ్స్, థింగ్స్ that can't be seen or touched. ఏదైతే మనం తాకలేమో చేతితో, ఏదైతే కంటితో చూడలేమో వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. సపోజ్ చాలా దయగలవాడు, కైండ్నెస్. ఎగ్జాంపుల్ చూడండి, కైండ్నెస్, మెర్సీ. ఇవి మన కంటికి కనపడవు, చేతితో తాకలేము కదా. కానీ ఇలాంటి వాటిని ఏమంటామంటే, అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇవి 5 నౌన్స్ మనకున్నాయి. తర్వాత సబ్ డివిజన్స్ తీసుకొని పోతే దీంట్లో ఇంకొక 2 కైండ్స్ మనకు కనపడతాయి. ఆ 2 కైండ్స్లో మనకు వచ్చేసి countable nouns, that mean we can count, uncountable nouns and that we can't count. మనము వేటినైతే కౌంట్ చేయలేమో వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఇది ఇన్ఫర్మేషన్ ఆఫ్ నౌన్స్. ఇక్కడ ప్రాపర్ నౌన్ అన్నాను కదా, నేమ్స్, పేర్లు, వ్యక్తుల యొక్క పేర్లు, స్థలాల యొక్క పేర్లు, థింగ్స్ యొక్క పేర్లు, వస్తువులు, స్థలాలు, పర్సన్స్ యొక్క ప్రాపర్ నేమ్స్ కనిపిస్తే వాటిని ప్రాపర్ నౌన్స్ అంటాం. కామన్గా వాడామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కామన్గా వాడడం. ఏ స్కూల్ క్యాన్ బి వర్డ్ యూస్డ్ ఫర్ మెనీ స్కూల్స్. ప్రతి స్కూల్కి స్కూల్ అని ఉంటుంది చివరిలో, కాబట్టి మనం వాటిని కామన్గా పిలుచుకుంటాం. ఫాదర్, మదర్, బ్రదర్, అంకుల్, ఆంట్, ఇవన్నీ కూడా కామన్గా. కింగ్, క్వీన్, ఇవన్నీ కామన్ నౌన్స్ కింద. మెటల్స్, ఆల్ మెటల్స్, గోల్డ్, సిల్వర్, బ్రాజన్, కాఫర్, అవన్నీ మెటల్స్ కిందకి వస్తాయి. కలెక్టివ్, గ్రూప్ ఆఫ్, ఆర్మీ, బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు బంచ్ ఆఫ్ కీస్, ఇవి కలెక్టివ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కైండ్నెస్, మెర్సీ, లవ్, ఇలాంటివన్నీ కూడా మనకి అబ్స్ట్రాక్ట్ నౌన్ తీసుకొస్తాయి. సో ఇది మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్స్. తర్వాత కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి, అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయని చెప్పాను. అవి కౌంటబుల్ నౌన్స్ అంటే వేటినైతే మనం కౌంట్ చేయగలమో వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము.
వీటినైతే మనం కౌంట్ చేయలేము, వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో టెట్లో ఎక్కువగా అడిగేటువంటి నౌన్స్లో ఎక్కువ ఇక్కడ మనకు అన్కౌంటబుల్ వర్డ్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ నౌన్ ఇట్ ఈస్ అని అడగొచ్చు. వాట్ టైప్ ఆఫ్ నౌన్ అని అడగవచ్చు. చూడండి ఇక్కడ నౌన్ కదా, నౌన్కి ఏమేమి ఉంటాయంటే నౌన్ హ్యాస్ నంబర్, నౌన్ హ్యాస్ నంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ నౌన్ హ్యాస్ నంబర్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి నంబర్లు అంటే సింగులర్, సింగులర్ అండ్ ప్లూరల్. సింగులర్ నెంబర్స్, ప్లూరల్ నెంబర్స్ ఉంటాయి. సింగులర్ నెంబర్స్ 1 2 3 అని మనకు తెలుసు కదా. ఇప్పుడు సపోజ్ పెన్ సింగులర్, పెన్స్. బుక్, గన్, గన్స్. బుక్, బుక్స్. ఇవి సింగులర్, ప్లూరల్. నెక్స్ట్ నౌన్ హ్యాస్ జెండర్, నౌన్ హ్యాస్ జెండర్. జెండర్ అంటే మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ, ఇట్ షోస్ మెయిల్ ఆర్ ఫీమేల్, మెయిల్ ఫీమేల్. అంటే ఇక్కడ మనకు జెండర్లో 4 ఉన్నాయి కదా. కామన్ జెండర్ ఉంది, 1 మ్యాస్కులైన్ జెండర్, ఫెమినైన్ జెండర్, కామన్ జెండర్ అండ్ న్యూటర్ జెండర్. మొత్తం మనకు 4 జెండర్లు ఇక్కడ వస్తాయి, 4 జెండర్స్ ఉన్నాయి. దెన్ నౌన్ హ్యాస్ కేస్. కేస్ అంటే ఇక్కడ మనకు తెలుగులో విభక్తులు అంటాం కదా, ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి. అట్లాగే మనకి ఇక్కడ నామినేటివ్ కేస్, ఒకేటివ్ కేస్, అక్యూసేటివ్ కేస్, డేటివ్ కేస్ అని ఇవి మనకు కేసెస్ అని ఉన్నాయి. పొసెసివ్ కేస్, పొసెసివ్ కేసెస్. నామినేటివ్ కేస్ ఇస్ ద కేస్ ఆఫ్ సబ్జెక్ట్, అక్యూసేటివ్ కేస్ ఇస్ ద కేస్ ఆఫ్ ఆబ్జెక్ట్, డేటివ్ కేస్ ఇస్ ద కేస్ ఆఫ్ ఇండైరెక్ట్, దెన్ పొసెసివ్ కేసు ఓనర్షిప్. ఇట్లాగ మనకు మొత్తం నౌన్లో నంబర్, జెండర్, కేస్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ది నౌన్స్ గుర్తుపెట్టుకోండి. ఈ పార్ట్లో నుంచి మనకు ఎక్కువగా అడిగేటువంటి ఏమంటే కలెక్టివ్ నౌన్లో నుంచి అడుగుతాడు ఎక్కువగా. ఎందుకంటే కలెక్టివ్ నౌన్స్ చూసుకోండి బాగా. ఈ టెట్, పీజీటీ, టీజీటీ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కలెక్టివ్ నౌన్స్ని చదువుకోండి. తర్వాత అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి కదా. ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ఏమేమి ఉన్నాయి వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వస్తే జెండర్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని మనకి కామన్గా జెండర్స్ ఉన్నాయి, కానీ మ్యాస్కులైన్ నుంచి ఫెమినైన్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇర్రెగ్యులర్ అని ఉంటాయి. ఇర్రెగ్యులర్ వర్డ్స్ ఉన్నాయి, అవి చదువుకోండి. తర్వాత నంబర్ సిస్టమ్కి వస్తే నంబర్లో మీరు చదువుకోవాల్సింది ఏంటంటే నంబర్ సిస్టంలో మీరు చదువుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ అని ఉన్నాయి. ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఒకటి. తర్వాత లాటిన్ ప్లూరల్స్, గ్రీక్ ప్లూరల్స్. ఇవి పబ్లిక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నౌన్ అనేటువంటి పార్ట్లో నుంచి వచ్చేటువంటి విషయాలు. వీటిని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా లేదంటే 10th స్టాండర్డ్ ఆర్ ఇంటర్మీడియట్ లెవెల్లో టెట్, పీజీటీ, టీజీటీ లేదంటే డిఎస్సి ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేటువంటి పార్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే నౌన్స్లో ఉన్నటువంటి కలెక్టివ్ నౌన్స్ని. అన్కౌంటబుల్ నౌన్స్ ఏమున్నాయో చూసుకుందాం. జెండర్ సిస్టానికి వస్తే రెగ్యులర్గా ఉన్నటువంటి జెండర్ని ఎవరు అడగరు, అది మనకు తెలిసిన పార్టే. కానీ వాళ్ళు టచ్ చేసేది ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్డ్స్ ఉంటాయి, ఇర్రెగ్యులర్ నౌన్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి కొన్ని, వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ నంబరింగ్ సిస్టంలో కూడా ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఫూట్, ఇది తీసుకున్నాం అనుకోండి, దీనికి ఫీట్. ఇట్లాగా ఇర్రెగ్యులర్ ఉంటాయి, వాటిని చూడండి. లాటిన్ ప్లూరల్స్ ఉన్నాయి, గ్రీక్ ప్లూరల్స్ అని కొన్ని ఉంటాయి. 6th స్టాండర్డ్ నుంచి 6th క్లాస్ నుంచి 10th స్టాండర్డ్ వరకు గట్టిగా ఒక 10, 15 ఆర్ 20 వర్డ్స్ మనకు తక్కువలో ఉంటాయి.
ఆ పదాల వరకు చూసుకున్నాం. డేటా, డేటమ్, ఎరాటం అని ఉన్నాయి కదా, అలాంటి పదాలు మీరు చూస్తే గట్టిగా 10-15 ఉంటాయి అంతే. వాటిని చూసుకోండి, మనకు ఈ చాప్టర్ అయిపోద్ది. వచ్చు ప్రొనౌన్. మనము రీప్లేసింగ్ వర్డ్. ఎవరిని రీప్లేస్ చేస్తామంటే ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై ద నౌన్. నౌన్కు బదులుగా వస్తుంది కాబట్టి, నౌన్కు బదులుగా వాడతాం కాబట్టి దీన్ని నౌన్ రీప్లేసింగ్ వర్డ్ అన్నాను. ఎగ్జాంపుల్ చూడండి. రాజు ఈజ్ ఏ బాయ్. రాజు ఈజ్ క్లవర్. రాజు ఈజ్ హ్యాండ్సమ్. రాజు గోస్ టు కాలేజ్ ఎవ్రీడే. ఇలాగ అన్నాను అనుకోండి. సో ఇక్కడ మనకి ఒకటి కనిపిస్తుంది చూడండి. రిపీటెడ్గా ఉపయోగించిన పదము ఏదన్నా ఉందంటే అది రాజు అనే వర్డ్ని, రాజు ఈజ్ ఏ బాయ్ బాగుంది. మరి సెకండ్ టైం కూడా రాజు ఈజ్ ఏ క్లవర్ అన్నాను. మళ్ళీ థర్డ్ టైం కూడా రాజు అనే పదం వాడాను. ఫోర్త్ టైం కూడా రాజు అంటున్నాను. ఇన్నిసార్లు ఈజ్ ఇట్ నెససరీ టు యూస్ ద సేమ్ వర్డ్ ఫర్ ఓవర్ అండ్ ఓవర్, ఆర్ ఈజ్ ఇట్ గుడ్ టు యూస్ ద వర్డ్ రిపీటెడ్లీ? నాట్ అట్ ఆల్. అది వినే వాళ్ళకు బాగుండదు, చెప్పేవాళ్ళు కూడా అదే పనిగా రాజు చెప్పాడు, రాజు వచ్చాడు, రాజు వెళ్ళాడు, రాజు అని అంటున్నప్పుడు లిసనర్కి బోర్ కొడుతుంటుంది. ఒక్కసారి మనం ఒక పదాన్ని, ఒక ప్రాపర్ నౌన్ని ఉపయోగించిన తర్వాత దానికి బదులుగా మనం ఇక్కడ చూడండి, దానికి బదులుగా, నౌన్కు బదులుగా ఇంకొక వర్డ్ మనం తీసుకుంటే దాన్నే మనం ప్రొనౌన్ అంటారు. ఇక్కడ చూడండి, మీకు బ్యూటిఫుల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది చూడండి. ఐ విల్ టెల్ యూ దిస్ వే యూ కెన్ రైట్. రాజు ఈజ్ ఏ బాయ్. He is clever. He is handsome. He goes to college every day. ఇందులో మీరు ఒక విషయాన్ని గమనించండి. ఫస్ట్ చెప్పిన సెంటెన్స్కి సెకండ్ చెప్పిన సెంటెన్స్కి చాలా వేరియేషన్ ఉంది. కనిపిస్తుందా లేదా? వేరియేషన్ ఉంది, కనిపిస్తుంది. ఏంది? రాజు ఈజ్ ఏ బాయ్, రాజు ఈజ్ క్లవర్, రాజు ఈజ్ హ్యాండ్సమ్, రాజు గోస్ టు కాలేజ్ ఎవ్రీడే అనేదానికంటే రాజు ఈజ్ ఏ బాయ్, హీ ఈజ్ క్లవర్, హీ ఈజ్ హ్యాండ్సమ్, హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే అనే పదం అని నేను సెంటెన్స్ను మార్చాను అనుకోండి, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది లాంగ్వేజ్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నౌన్ అనే దాన్ని మనం ఒకసారి ఉపయోగించిన తర్వాత రెండవసారి దాన్ని రిపీట్ చేయకుండా ఉండటానికి ఉపయోగించే పదమే ప్రొనౌన్. ఐ థింక్ యూ అండర్స్టూడ్ క్లియర్లీ అబౌట్ ద ప్రొనౌన్. సో అందుకే దీనికి డెఫినేషన్ కూడా ఏముంటుంది తెలుసా? ద డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ ఈస్ రీప్లేసింగ్ వర్డ్. రీప్లేస్ చేసుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఏంటిది? ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఓకేనా? ఇది మనకు ఇన్ఫర్మేషన్, ఏది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్స్లో చూడండి, ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని. సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే వాటిని మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే వాటిని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటాము. అలాగే పొసెసివ్ అంటే ఓనర్షిప్ని చూపించే పొసెసివ్ ప్రొనౌన్స్ అని, రిఫ్లెక్ట్ చూపించే వాటిని రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ అని. ఇలాగ మనకి రకరకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని చెప్తాను, వాటిని గుర్తుపెట్టుకోండి మీరు. ఒకటి సబ్జెక్ట్ ప్లేసు, దీన్ని ఆబ్జెక్ట్ ప్లేసు. తర్వాత పొసెసివ్, రిఫ్లెక్టివ్. కొన్ని సందర్భాల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ నేను గమనించింది ఏంటంటే, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కానీ, లేదంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నాను కదా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఒక వర్డ్ అడుగుతూ ఉంటాడు మనం కన్ఫ్యూజ్ చేయడానికి. ఏమంటాడంటే పొసెసివ్ యాడ్జెక్టివ్. ఇది చాలా ఇంపార్టెంట్. పొసెసివ్ యాడ్జెక్టివ్స్, వాటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో ప్రొనౌన్లో ఉన్నటువంటి కొన్ని యాడ్జెక్టివ్గా ఉపయోగించుకుంటాము. యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు యాడ్జెక్టివ్ గురించి నేను చెప్తాను క్లియర్గా. ఇక్కడ బేసిక్గా గుర్తుపెట్టుకోండి, పొసెసివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఇది మీకు పక్కన నేను చెప్తాను ఎలా ఉంటుంది. రైట్. సో ఇలాగ రాద్దాం. పొసెసివ్
పొసెసివ్ ప్రొనౌన్స్. తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్, రిఫ్లెక్టివ్. ఓకే, అంటే మీకు అర్థం కావడం కోసం మళ్ళీ రైట్. సబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నటువంటి ప్రొనౌన్స్ను మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా చెప్పవచ్చు. మొత్తం 7 ఉంటాయి మనకి. హీ, షీ, ఇట్, ఐ, వి, యూ, దే. బాగా గుర్తుపెట్టుకోము. ఎందుకు నేను ఇలా రాశానంటే ఫస్ట్ 3 ఇవి సింగులర్ పర్సన్స్కి. హీ, షీట్ అనేవి సింగులర్ పర్సన్స్. తర్వాత ఈ ఉన్నాయి కదా, ఇవి ఈ 4 దేని కిందకి వస్తాయంటే ప్లూరల్ కిందకి వస్తాయి. ప్లూరల్స్ అలా గుర్తుపెట్టుకున్నాం. సింగులర్స్, ప్లూరల్స్ నేర్చుకునేటప్పుడే ఏమేమి సింగులర్స్ ఉన్నాయి మనకు అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ వచ్చినప్పుడు రేపు మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే ఈ విషయం కానీ సింగులర్ వెర్బ్కు సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వెర్బ్, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ను మనము ఉపయోగించే విధానంలో తప్పులు జరుగుతుంటాయి. అందుకని చెప్పేసి నేను ఇలాగ రాస్తాను. రైట్. తర్వాత ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే దీనికి హీకి హిమ్, షీకి హర్, ఇట్కు ఇట్, ఐకి మీ, అజ్, యూగానే ఉంటుంది, దేకి దెమ్గా మారింది. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్. ఇక్కడ చూడండి, పొసెసివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. ఓకే, ఏంటి కొన్ని సందర్భాల్లో ఈ ప్రొనౌన్స్ను యాడ్జెక్టివ్గా కూడా వాడుకుంటాము అని చెప్పాను కదా. సరే, అవి ఏంటంటే పొసెసివ్ ప్రొనౌన్స్ ఈస్, ఇక్కడ హర్స్, ఇట్స్, మైన్, అవర్స్, యువర్స్, దేర్స్. ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. తర్వాత పొసెసివ్ యాడ్జెక్టివ్స్, అవి దగ్గర సంబంధాలు ఉంటాయి. కొంచెం డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఈజ్, హర్, ఇట్స్, ఈ 3 ఒకే రకంగా ఉంటాయి. ఇక్కడ మైన్ కాడికి వస్తే ఇక్కడికి వచ్చేసరికి మై వచ్చింది, అవర్ వచ్చింది. ఇది అవర్, యువర్, ఇక్కడ యువర్స్ వస్తుందమ్మా, ఇక్కడ యువర్ వచ్చింది, యువర్, దేర్. ఇవి పొసెసివ్ యాడ్జెక్టివ్స్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, దీంట్లో మనకు చివరి స్టెప్ ఒకటి ఉంది. అదేంటంటే రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్. వీటిని ఇంకొక విధంగా కూడా కొన్ని గ్రామర్ పుస్తకాల్లో ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు, అంటే ఎంపసైజ్ చేస్తుంటాయి అన్నమాట. సరే, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్ మనం చూసినట్లయితే చూద్దాం. ఏంటిది? హిమ్సెల్ఫ్, హర్సెల్ఫ్, ఇట్సెల్ఫ్, తర్వాత మైసెల్ఫ్, అవర్ సెల్వ్స్, యువర్ సెల్వ్స్, దెమ్సెల్వ్స్. 5 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఒకటి సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రొనౌన్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అండ్ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్స్. ఈ ప్రొనౌన్స్ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మీరు తప్పు చేయాల్సిన అవసరం అంటూ ఉండదు. ఇందులో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడే పదంలో నేను చెప్పాను కదా, కన్ఫ్యూజ్ చేస్తాడు, అడుగుతాడు అంటే ఇది. దీని విషయంలో గుర్తుపెట్టుకోండి. పొసెసివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. మై డియర్ యాస్పిరెంట్స్, యూ నీడ్ టు ఐడెంటిఫై, అండర్స్టాండ్ అండ్ కీప్ ఇన్ ద మైండ్ వైల్ యు ఆర్ గోయింగ్ టు ద ఎగ్జామ్. అది ఏ ఎగ్జామ్ అయినా కానీ. ఇంటర్మీడియట్లో కూడా పిల్లలకి ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యి నన్ను అడుగుతుంటారు, సార్ ఇది ఎట్లా సార్ అని. దానికి ఏం లేదు, ఇది ఒక యాడ్జెక్టివ్ లాగా వాడతాం. ఏ ప్రొనౌన్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్, అంతే. ఒక యాడ్జెక్టివ్ లాగా నౌన్కు ముందు వచ్చింది కాబట్టి దాన్ని మనము
ఏమంటాం? పొసెసివ్ యాడ్జెక్టివ్ అంటాం అనేది గుర్తుపెట్టుకోండి చాలు, అంతే. ఓకే, ఇందులో ఇంకొక చిన్న విషయం ఉంది కదా, ఆ విషయం చెప్తాను. ఏంటంటే ప్రొనౌన్స్లో కూడా మనం 2 డివిజన్ చేసుకున్నాం. ఏంటిది? సింగులర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు పైన ఉన్నవన్నీ కూడా సింగులర్స్, ఈ కింద వరుసలో ఉన్నవన్నీ కూడా ప్లూరల్స్. మీకు ఒక పెద్ద డౌట్ వచ్చింది నాకు తెలుసు. ఏం చెప్పినా ఐ అనేది సింగులరే కదా, మరి దీన్ని ఎందుకు ప్లూరల్ అంటామని. అది దో ఇట్ ఈస్ ఏ సింగులర్, బట్ ఇట్ టేక్స్ ఆల్వేస్ ప్లూరల్ వెర్బ్స్. వెర్బ్ అగ్రిమెంట్ కాడికి వస్తే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ తీసుకున్నట్లయితే వీటికన్నిటికీ సింగులర్ సబ్జెక్టు సింగులర్ వర్బ్. కానీ ఇక్కడ ఫ్లూరల్ ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3తో పాటు ఇది కూడా ఏం తీసుకున్నదంటే ఫ్లూరల్ నౌన్స్ కిందికి వస్తుంది. ఇవి ప్లూరల్ వెర్బ్స్ తీసుకుంటాయి. ప్లూరల్ నౌన్స్, ప్లూరల్ వెర్బ్స్. ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. 3rd పర్సన్ సింగులర్స్. ఇక్కడ మనకు ఏం నేర్చుకుందామంటే ఇందులో నౌన్స్లో ప్రొనౌన్స్లో మనం ఏం గుర్తుపెట్టుకుందాము, టైప్స్ ఆఫ్ ఆర్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్తో పాటు సింగులర్ ప్రొనౌన్స్ ఏంటి, ప్లూరల్ ప్రొనౌన్స్ ఏంటి. సింగులర్స్, ప్లూరల్స్. హీ, షీ, ఇట్ సింగులర్, దే దీనికి ప్లూరల్. ఇక్కడ రాస్తాను అవి కూడా చూడండి. ఐకి సింగులర్ ఐ, దీనికి ప్లూరల్ ఏంటిది వి. యూకు సింగులర్, ఇది యూనే ఉంటుంది. దెన్ హీ, షీ, ఇట్, వీటికి ప్లూరల్ ఏంటంటే దే. ఇవి జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది మీకు తెలిసి ఉండొచ్చు బహుశా, అందుకే దీని గురించి నేను చెప్పలేదు. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ ది ప్రొనౌన్. 3rd వన్ వచ్చేసి వర్బ్. దీన్ని యాక్చువల్గా వెర్బ్ అంటాము, వెర్బ్ కాదు వెబ్ అనాలి. వెర్బ్. దీన్ని డెఫినేషన్ తీసుకున్నామంటే యాక్షన్ వర్డ్. ఏంటిది? ఇది యాక్షన్ వర్డ్. ఈ యాక్షన్ వర్డ్ లేదా ఇట్ షోస్ స్టేట్ ఆర్ ఇట్ షోస్ ఓనర్షిప్. దీనికి ఉన్నటువంటి 3 రకాల యాక్షన్స్ ఏమేం చూపిస్తుంటే ఇది ఇట్ షోస్ యాక్షన్. ఒకటి యాక్షన్ చూపించిద్ది, రెండవది స్టేట్ని చూపించిద్ది. స్టేట్ అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అది కాదు, ఇక్కడ స్థితిని చూపించిద్ది. ఏ స్థితిలో ఉన్నాడు, నిర్జీవంగా ఉన్నాడా, జీవంగా ఉన్నాడు, చచ్చిపోయి ఉన్నాడా, బతికున్నాడా, కదులుతున్నాడా, అది స్థితి అన్నమాట, స్టేట్. తర్వాత ఓనర్షిప్ 3. 3rd వన్ ఓనర్షిప్, కలిగి ఉండుట. ఇక్కడ మనకు యాక్షన్ వర్డ్స్ చెప్పిన మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగవచ్చు. ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనైనా లేదంటే మిగతా ఏ ఎగ్జామ్స్లోనైనా మీకు అడిగే పదం ఏంటంటే ద గివెన్ వర్డ్ ఈజ్ బిలాంగ్స్ టు డాష్ కేటగిరీ అనొచ్చు. వెదర్ ఇట్ ఈస్ యాక్షన్ ఆర్ ఇట్ షోస్ స్టేట్ ఆర్ ఇట్ షోస్ ఓనర్షిప్. ఇచ్చినటువంటి పదము ఆర్ అండర్లైన్ ఫర్ ఓకే సెంటెన్స్ చెప్పిన తర్వాత నేను వెళ్తాను కాన్సెప్ట్లోకి. చూడండి, ఒక సెంటెన్స్ చూద్దాం. మోహన్ హ్యాస్ ఏ గోల్డ్ వాచ్. మోహన్ హ్యాస్ ఏ గోల్డ్ వాచ్. ఇక్కడ ఈ సెంటెన్స్లో ఈ పదాన్ని అండర్లైన్ చేసి ఏమంటాడంటే ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఈజ్ ఇట్ యాక్షన్ ఆర్ స్టేట్, ఓనర్షిప్ ఆర్ నన్. ఇది మనకు బేసిక్గా అడిగేటువంటి బిట్ అమ్మ. బేసికల్గా ఇలా కూడా అడుగుతాడు కూడా. కాబట్టి అండర్లైన్ చేసిన పదము ఏంటో మనకు తెలియాలంటే ఇది యాక్షన్లో ఉంటుందా, స్టేట్లో ఉంటుందా, ఇది ఓనర్షిప్ని చూపిస్తుందా అని తెలిస్తే మనకు ఉండొచ్చు. ఇక్కడ ఏమన్నాడు, మోహన్కి ఏముంది, గోల్డ్ వాచ్ ఉంది. అంటే ఇప్పుడు ఇదేం చూపిస్తుంది తెలుసా, ఓనర్షిప్ని చూపిస్తుంది. కాబట్టి సమ్ వర్డ్స్, కొన్ని పదాలు ఓనర్షిప్ని చూపించే పదాలు కొన్ని ఉన్నాయి, స్టేట్ని చూపించే పదాలు కొన్ని ఉంటాయి, యాక్షన్ చూపించే పదాలు కొన్ని ఉన్నాయి. బేసికల్గా వర్బుకు ఉన్నటువంటి 3 పార్ట్స్ డివైడ్ చేసుకుంటే మీకు వచ్చేసింది. ఓకే, సో మనం అవేంటి ఇప్పుడు ఇది క్లియర్ కదా. నేను ఇక్కడ రాస్తాను యాక్షన్ వర్డ్స్ అన్నాను. యాక్షన్ వర్డ్స్ విచ్ షోస్ ద స్టేట్,
ఓనర్షిప్ చేసే పదాల వరకు మనం తెలుసుకున్నాం. సో యాక్షన్ చెప్పేది ఏంటిది? యాక్షన్లో ఏముంటాయి? ఈట్, డ్రింక్, ప్లే, రీడ్, ఇవి యాక్షన్ వర్డ్స్ అంటాం. ఇక్కడ మనకు స్టేట్కు చూపించే పదాలు ఈజ్, యామ్, ఆర్, వాజ్, బీ, ఇవి స్టేట్ని చూపిస్తాయి, అంటే స్థితిని చూపించేటువంటి పదాలు. నెక్స్ట్ ఓనర్షిప్ని చూపించే వర్డ్స్ ఏమన్నా మనకు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఇవి ఉన్నాయి కదా, ఇవి ఓనర్షిప్ను చూపిస్తాయి. ఒక ఎగ్జాంపుల్, ఈ మూడింటికి 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్ 1, దే డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. దే డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. ఇక్కడ డ్రింక్ అనే వర్డ్ వెర్బ్ అని మనకు తెలుసు, చెప్తాను తర్వాత. హీ ఈజ్ మై మాస్టర్. సీత హ్యాడ్ ఏ కాస్ట్ క్లియరింగ్. ఇక్కడ చూడండి, ఇందులో దే డ్రింక్, ఈజ్, హ్యాడ్, ఈ 3 పదాలు మనం సపరేట్ చేస్తే డ్రింక్ అనేది ఏంటిది? యాక్షన్. ఈజ్ అనేది స్టేట్. హ్యాడ్ అనేది చెప్పాలి ఓనర్షిప్. అర్థమైందా? ఇది వెర్బ్కి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పాయింట్ ఆఫ్ అంటే అది ఇంటర్ లెవెల్ కానీ టెట్, పీజీటీ, టీజీటీలో ఉన్నటువంటి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాంట్లో అడిగే విధానంలో నేను ఒక విషయం చెప్తాను మీకు. ఇక్కడ వెర్బ్లో మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి ఏమ్మా? వెర్బ్స్ యొక్క రకాలు ఏంటి? అందులో ఎక్కువగా చాలా వరకు తప్పులు చేసేది ఏంటంటే రెగ్యులర్, ఇర్రెగ్యులర్. రెగ్యులర్, ఇర్రెగ్యులర్ వర్బ్స్. తర్వాత ట్రాన్సిటివ్ వర్బ్, ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. ఇవి నేర్చుకోండి. రెగ్యులర్ వెర్బ్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉన్నాయి. రెగ్యులర్ వెర్బ్స్ అని వేటిని అంటాము అంటే, రెగ్యులర్గా మనము ఏ వర్డ్స్కి అయితే ఈడీ చేరుస్తామో, ఈడీ చేర్చి ఫార్మేషన్ చేసేటువంటి, అంటే V1, V2, V3, V4 ఉన్నాయి కదా, ఇందులో V2, V3 ఫార్మేషన్ దేంతో అవుతుంది? ఈడీతో వస్తే అవి రెగ్యులర్ కిందకి వస్తాయి. అవి మీరు చాలా ఈజీగా చేస్తారు. ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ నోటెడ్ వర్డ్స్ ఉంది. టాక్ అంటే టాక్డ్, ప్లేడ్, ఇది. కానీ ఒక లర్నర్గా లర్నింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు బైహార్ట్ చేసుకోవాల్సింది, గుర్తుపెట్టుకోవాల్సింది, పదే ఎక్కువగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్డ్స్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వర్డ్ అడిగాడు అంటే కంపల్సరీగా డెఫినెట్గా ఇర్రెగ్యులర్ నుంచి అడుగుతాడు, ఇర్రెగ్యులర్ వర్డ్స్నే అడుగుతాడు. అది మనం సబ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పనా? డ్రింక్ అన్నాడు, ఫెమిలియర్ వర్డ్ డ్రాంక్, డ్రంక్. ఇవి ఇట్లాగా మనం చాలా ఉంటాయి. వాటిని మీరు ఇర్రెగ్యులర్లో ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, ఆ టెక్నిక్ మీరు నేర్చుకోండి చాలు. ఏంటిదంటే దీంట్లో నెంబర్ 1 వచ్చేసి 3 ఫార్మ్స్ ఆర్ సేమ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక్కొక్కదానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మిగతాయి మీరు చదువుకుందరు. అవి ఏంటంటే 3 ఫార్మ్స్ ఆర్ సేమ్ అన్నాను కదా. ఎగ్జాంపుల్ కట్. 3 ఫార్మ్స్ ఆర్ సేమ్. పుట్, షట్. అవి. తర్వాత రెండో టైప్ వచ్చేసరికి 2 ఫార్మ్స్ ఆర్ సేమ్. 2 ఫార్మ్స్ ఆఫ్ సేమ్లో చాలా మనకు బ్రింగ్, బ్రాట్, బ్రింగ్, బ్రాట్. ఇది ఇక్కడ చూడండి,
ఈ 2 ఫామ్స్ సేమ్గా ఉన్నాయి. థర్డ్ వన్ వచ్చేసరికి 3 ఫామ్స్ ఆర్ డిఫరెంట్. 3 పదాలు డిఫరెంట్గా వస్తాయి. 3 డిఫరెంట్గా వచ్చే పదాలు ఏంటి? మనకు తెలిసిన డైలీ యాక్షన్లో ఈట్, ఏట్, ఈటెన్, ఇవి డిఫరెంట్గా వచ్చేటువంటి వర్డ్స్. కావాల్సిన అంశాలు 1, 2, 3 సార్లు మీరు నేర్చుకోవాల్సిన ఏంటంటే 3 ఫామ్స్ ఆర్ సేమ్. ఇది గుర్తుపెట్టుకోండి. 3 ఫామ్స్ ఆర్ సేమ్, 2 ఫామ్స్ ఆర్ సేమ్, 3 ఫామ్స్ ఆర్ డిఫరెంట్. ఇది ఇర్రెగ్యులర్ పార్ట్ కిందకి వచ్చింది. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ కదా. ఈ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ని మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇంటర్ లెవెల్లో అడగకపోయినా టెట్ ఇదిగో ఈ లెవెల్లో కాంపిటేటివ్ లెవెల్లో అడిగేటువంటి పార్ట్ ఏదంటే మీకు ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఒక వర్బ్ ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో అండర్లైన్ చేసి వెదర్ ఐడెంటిఫై ద వర్డ్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు డాష్ అండ్ డాష్ కేటగిరీ, ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అని అడుగుతాడు. ద గివెన్ వెర్బ్ ఈజ్ రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్. రెగ్యులర్లో ఉందా, ఇర్రెగ్యులర్లో ఉందా, ట్రాన్సిటివ్లో ఉందా, ఇంట్రాన్సిటివ్లో ఉందా అని అడుగుతాడు కదా. మరి ట్రాన్సిటివ్ అంటే ఏంది, ఇంట్రాన్సిటివ్ అంటే ఏందో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం విందాం. ట్రాన్సిటివ్ ఫస్ట్ చూద్దాం. ట్రాన్సిటివ్ వెర్బ్స్ తీసుకున్నాం అనుకోండి. ట్రాన్సిటివ్ వెర్బ్స్లో దీనిలోనే ఉంది ఏం తెలుసా? ట్రాన్స్ఫర్మేషన్ అంటే యాక్షన్ పాసెస్. ఇక్కడ ఏం లేదు, యాక్షన్ ఉంది కదా, యాక్షన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, అంతే. అంటే సబ్జెక్ట్కు చేస్తున్న వర్క్ యాక్షన్ ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్కి తీసుకెళ్తే దాన్ని ఏమంటాం తెలుసా? ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన రాము ప్లేస్ క్రికెట్. ఈ సెంటెన్స్లో రాము అనేటువంటి స్టూడెంట్ యాక్షన్ ఏదైతే చేస్తున్నాడో ద యాక్షన్ పాసెస్ ఫ్రమ్ రాము టు క్రికెట్. అవునా? ఇతడు ఆడుతున్నాడు, ఇక్కడ యాక్షన్ జరుగుతుంది, సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, యాక్షన్ ట్రాన్స్ఫార్మ్, ఇది ట్రాన్సిటివ్ వర్బ్. అలా కాకుండా ఇంట్రాన్సిటివ్ వర్బ్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ ఇంట్రాన్సిటివ్. ఈ ఇంట్రాన్సిటివ్ వర్బ్ను మనం గుర్తుపెట్టుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద బేబీ క్రైస్. ఇందులో కూడా మీకు యాక్షనే. మీరు అనొచ్చు, సార్ ఇది యాక్షన్ వర్డ్ ప్లే, మరి క్రై కూడా యాక్షనే కదా అనొచ్చు. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో యాక్షన్ ఇన్ దిస్ పార్ట్. ఇక్కడ ఇందులో మనకి ఏం కనపడుతుందంటే చెప్పనా, ద యాక్షన్ డస్ నాట్ పాస్. ఇక్కడ పాస్ అన్నాడు కదా, ఇక్కడ రిమైన్స్. డస్ నాట్ పాస్ ఫ్రమ్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి యాక్షన్ పాస్ అవ్వట్లా. మరి ఏమైంది సార్ అంటే ఇట్ రిమైండ్ విత్ సబ్జెక్ట్ దగ్గరే ఆగిపోయింది. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్కి ఇంట్రాన్సిటివ్కి ఉన్నటువంటి ఒక గ్రేట్ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను మీకు. ఏమేం చెప్పుకున్నాము వెర్బ్ గురించి? రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఈడీ వస్తాయి, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే 3 ఫామ్స్ ఆర్ సేమ్, 2 ఫామ్స్ ఆర్ సేమ్, 3 ఫామ్స్ ఆర్ డిఫరెంట్. తర్వాత ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ట్రాన్స్ఫార్మ్ జరుగుతుంది అక్కడ, అంటే యాక్షన్ సబ్జెక్ట్ నుంచి ఆబ్జెక్ట్కి పాస్ అయ్యిద్ది. అలాగే ఇంట్రాన్సిటివ్ అంటే కేవలము సబ్జెక్ట్ దగ్గరే ఆగిపోతే దాన్ని మనము ఇంట్రాన్సిటివ్ అని అంటాము. ఇది నాలుగోది యాడ్జెక్టివ్. ఇంతవరకు నేను చెప్పి ఈరోజు ఈ క్లాసుని ముగిస్తాను. ఈ కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియోలో మరి ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి చూసేవాళ్ళు కూడా ఇంతసేపు ఏం వింటావో ఏం చూస్తావో అనుకునేటువంటి టైం అనుకోకుండా కొన్ని 4 ఇక్కడ చెప్పుకుందాం, మిగతా 4 మనకు అక్కడ చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, యాడ్జెక్టివ్ పార్ట్ అని చెప్పుకున్నాను. దీనికి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే డిస్క్రైబింగ్ వర్డ్. ఏంటిది? ఇది డిస్క్రైబ్ చేసిద్ది.
గుర్తుపెట్టుకున్నాం అన్నా. ఇటు దీంట్లో ఇది డిస్క్రైబ్ చేసే పదం కాబట్టి దీన్ని ఏమన్నా అంటే యాడ్జెక్టివ్ అన్నాను. దేనికి ముందు ఒక ప్లేస్ బాగా గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు రిమెంబర్. యాడ్జెక్టివ్ యొక్క ప్లేస్ ఏంటంటే బిఫోర్ నౌన్, నౌన్కు ముందుగా వచ్చింది. ఒక్కోసారి ఇట్ స్టాండ్స్ యాజ్ ఏ ఓకే బిఫోర్ నౌన్ ప్లేస్, లేదా స్టాండ్స్ అలోన్ యాజ్ ఏ నౌన్. నౌన్గా కూడా ప్రత్యేకంగా ఉండిద్ది. నౌన్ లేనప్పుడు నౌన్ లాగా ఉండొచ్చు, నౌన్గా కూడా వాడుకోవచ్చు. యాడ్జెక్టివ్స్ ఏమేంటి అంటే వాటిల్లో డిస్క్రైబ్ అన్నాను కదా, క్వాలిఫై చేసే ఉన్నాయి. క్వాలిఫై చేసే యాడ్జెక్టివ్స్ వచ్చేసి మనకు టాల్, లాంగ్, బిగ్, స్మాల్, ఇవి క్వాలిఫై చేసేవి. నెక్స్ట్ క్వాంటిఫై చేసే వర్డ్స్ ఉన్నవి. క్వాంటిఫై చేసేది ఏంటంటే 1, 2, 3 ఎక్సెట్రా. యాడ్జెక్టివ్ ఆఫ్ టైం ఉంది, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ ఉంది, యాడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ, ఇలాగ చాలా రకాలు ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. తర్వాత దీంట్లో మనకు యాడ్జెక్టివ్లో ఉన్న ఇంకొక పార్ట్ ఏంటంటే యాడ్జెక్టివ్ హ్యాస్ ఎ డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్. డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్లో పాజిటివ్, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ ఏముంటాయి? పాజిటివ్ డిగ్రీలో మనం చూస్తే సపోజ్ టాల్ తీసుకున్నాం అనుకోండి, టాలర్, టాలెస్ట్, స్మాలర్, స్మాలెస్ట్, లాంగర్, లాంగెస్ట్, బిగ్గెస్ట్. ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఓకేనా? ఇంతటితో నేను ఈ వీడియోని ఇక్కడ ఆపుతున్నాను. దీని కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియో చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ దీని కంటిన్యూషన్ చెప్తూ మిగతావి కూడా చెప్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడము మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.